వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మరొకసారి దేవుని అద్భుతమైన వాగ్దానాల గురించి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు ఆయన యోహాన్ భక్తుడు తన పత్రికలో రాస్తూ పాప క్షమాపణ గురించిన వాగ్దానాలు ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ గిల్ట్, అపరాధము. పాపము అన్న పదం 2 పర్యాయాలు రాయబడతా వచ్చింది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల అని రాయబడింది, మన పాపములను ఆయన క్షమించి అని రాయబడింది. ఈ 2 సందర్భాల్లో పాపము అనేది మానవుడి నుండి దేవుడిని వేరు చేస్తూ ఉంది. దేవుడి దగ్గరికి రాకుండా పాపము, అపరాధము, గిల్టీనెస్ అనేది ఆపివేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అది భారాన్ని కూడా మన మీద పెంచుతూ ఉంది. ఒక బలమైన రాళ్ల సంచిని బరువుగా మోసే ఒక వ్యక్తి ఎలాగైతే వంగిపోతాడో, పాప భారము చేత మానవుడు కృంగిపోయి వంగిపోయి తనంతట తాను బాగు చేసుకోవాలని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో మనము జాగ్రత్తగా ఆలోచించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ గ్రీఫ్, దుఃఖము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఒప్పుకొనినటానికి దేవుడికి మనకు మధ్య ఒక పశ్చాత్తాప హృదయము కావలసి వచ్చింది. ఆ హృదయాన్ని క్రొత్త నిబంధనలో మారు మనసు లేదు అనంటే పశ్చాత్తాపము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఒక విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చిన దుఃఖాన్ని, ఆ పరివర్తనతో కూడిన పాప క్షమాపణను పొందే హృదయాన్ని మనసు మారటం అని పిలువబడతా వచ్చింది. కాబట్టి దేవుని ఎదుట మన పాపములన్నిటినీ ఒప్పుకొనటానికి కావలసిన దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని మన హృదయాల్లో మనము జనింపజేయాలి. అదే దేవుని ఎదుటకు మనల్ని తీసుకొని రాగలదు. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్రేస్. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పాపములను కొరకు మనము ఎలా చెల్లించాల్సిన అవసరం లేనే లేదు. ఈ కృప, ఈ దయ ఎంత అద్భుతమైనది అని మనం ఆలోచన చేస్తే, ఈ పాప క్రయధనం కొరకు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు సిలువలో సంపూర్ణంగా వెల చెల్లించాడు. దాన్ని మరలా మనం వెల చెల్లించాలి అని కోరుకున్నట్లేదు, కానీ కేవలం ప్రభువు దగ్గరకు వచ్చి క్షమాపణ పొందగలిగితే ఆయన మనల్ని క్షమించగలిగిన వాడు. ఎంత క్షమించగలడు అని మనం ఆలోచన చేస్తే మన పాపమంతటిని, దుర్నీతిని అంతటిని ఆయన కడిగి పవిత్రులుగా చేసే అంతగా దేవుడు మనల్ని క్షమించగలడు. ఇందులో మనము చెల్లించాల్సింది కానీ మరలా మన మీద శిక్ష వేయబడాల్సింది కానీ ఏమీ లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్షమాపణ కోరుకుంటే ఉచితంగా ఆయన కృపకు పాత్రలు కాగలం. ఆ కృపే మనల్ని పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంది. పాపపు కొండకి, పరిశుద్ధత కొండకి, ఈ రెండింటికి మధ్యలో వారధిలాగా యేసుక్రీస్తు సిలువ వేయబడి పాపములో నుండి మనల్ని పరిశుద్ధతలోనికి కేవలం ఉచితంగా ఆయన మనల్ని ఆయన కృపచేత నడిపిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ గ్యారంటీ. హామీని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏదన్నా సీలు వేయబడిన కవరు అది ఎప్పటికీ మనకు చేరుకోకుండా ఆగిపోదు. అలాగే యేసుక్రీస్తు అనే ఆయన మన పాపములన్నిటినీ క్షమించడానికి గ్యారంటీ ఇచ్చేవాడు. అందుకే ఆయనను నీతిమంతుడు అన్న మాట రాయబడింది, నమ్మదగిన వాడు అని రాయబడింది. ఆయన లేబుల్స్ని బట్టి మనము క్షమాపణ పొందాము అన్న హామీని ఈ వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా పాపములన్నిటినీ మీరు క్షమించి మమ్మల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేసే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.